ఇళ్ళలో తప్పిదము చేసిన ఇళ్ళ నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపగలనని 7 మార్లు మట్టుకు ఆయన్ని అడిగాను. మరి ఆ యొక్క దొంగలు మరి దేవుడు పక్కపట్టున్నటువంటి ఆ యొక్క దొంగలు కూడా మరి వారు కూడా మరి దేవుడు మమ్మల్ని క్షమించమని చెప్పినటువంటి మన గొప్ప దేవుడు. మరి అలాంటి దేవుడిని మనం ఈరోజు ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ యొక్క రక్తంలో మరి మరొక వచనము 35వ వచనం, ఇదే అధ్యాయంలో 35వ వచనం ఒకసారి చూడండి. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలు చేసినని చెప్పాను. మరి దేవుడు కూడా మీలో ప్రతివాడు అంటే మీలో అంటే నేను మీరందరూ మనందరం కలిసి సహోదరుని పూర్వక అంటే ప్రేమగా మనము కూడా క్షమింపాలి. అంటే ఎవరైనా మనల్ని ఏదైనా తిట్టినా లేకుండా కొట్టినా ఏదైనా ఒకసారి మనం క్షమిస్తే వారు కూడా అర్థమవుతుంది ఏంటంటే అరే మీరు మన తిట్టి దగ్గర మనల్ని క్షమిస్తారు అన్నట్టు ఉద్దేశం వాళ్ళు కలుగుతారు కనుక ఆ హృదయం అలాంటి హృదయం మనకు కూడా ఉండాలి. నా పరలోకపు తల్లి ఆ ప్రకారమే మీ ఎడల చేశారు. అంటే మన కొరకు కూడా మనము క్షమించిన మన పరలోకమైనటువంటి తల్లి కూడా మనల్ని కూడా మనం క్షమించి మనల్ని కూడా మరి ఈ యొక్క లోకంలో ఆయన బిడ్డలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేకులకు మాదిరికైనటువంటి బిడ్డలుగా మన ఈ లోకంలో మన దేవుడు మన అందరినీ ఏర్పరుస్తాడు కనుక మనము ఆయనకు ఈ ఇష్టలుగా సాక్షులుగా మరి ఆయనకు మనము మన ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనేకమైనటువంటి దేశాలు మరి దేవుని బిడ్డలైనటువంటి దేశాల్లో కూడా అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. వారు కూడా మరి ఈ రోజు ఆ సన్నిధికి వచ్చి మరి దేవునికి ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క బిడ్డలు కూడా మరి ఉన్నారు కనుక మనము ఏదైతే మనస్ఫూర్తిగా మన హృదయంలో అలాంటి క్షమాగుణం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాయి కనుక మనం కూడా అందరం యొక్క శ్రమాగుణం అనేటువంటి గొప్ప మనసు మనలో ఉండాలని ఆ యొక్క దేవుడి యొక్క మరి ఈ రోజు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా అయితే నాకు ఈ తరుణం మరొకసారి దొరుకుతుందా లేదా అన్న విషయం లేదు. ఈ రోజు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇచ్చినటువంటి మరి యొక్క దైవజనానికి మరి ఇక్కడ వచ్చినటువంటి మరి మన దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామంలో శుభాకాంక్షలు మరి చిన్న ప్రార్థన చేసుకుని నేను చెల్లిస్తున్నా. పరిశుద్ధ వాళ్ళ ప్రేమాన మా తండ్రి జీవముల దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవనా తండ్రి అయా ప్రభా మీ తండ్రి నాయన మీరు అయా శిలువలో పలికినటువంటి మొదటి మాటను నాకు ఇచ్చినారు ప్రభు మా తండ్రి. ఆ యొక్క మాట ద్వారా తండ్రి నాయన నేను అయా మీ యొక్క వచనాన్ని ప్రభు నేను చదివిన తండ్రి నాయన నాకు తెలిసినటువంటి జ్ఞానం చేత నా ప్రభు నాకు తెలిసినటువంటి ఆలోచన చేత నా ప్రభు మా తండ్రి అయా నీ బిడ్డలమైనటువంటి మేము తండ్రి నాయన ఎరిగి ఉంటున్నాం ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయా మన శిలువలో తండ్రి మీరు పలికినటువంటి 7 మాటల నుండి నా దేవా నాకు ఇచ్చినటువంటి ఇంకో మొదటి మాటను తండ్రి మీరు అయా నా మనసు చేత తండ్రి నాయన నా ఆత్మ చేత అయా తండ్రి మీకు తండ్రి నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇక్కడ నన్ను నా కుటుంబాన్ని అయా నా సంఘాన్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించాడు తండ్రి. అయా మరి ఇక్కడ మోకరించినటువంటి అయా మీ ప్రతి బిడ్డలు తండ్రి పేరు వారు మీరు ఆశీర్వదిస్తున్న కృప చేత దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి మాట క్షమాపణ. మనందరూ యేసయ్య క్షమించినాడని విన్నా మనం కూడా మన సహోదరులను క్షమించాలి. అప్పుడు దేవుని ప్రేమను మనం అనుకుంటాం. అని యొక్క మాట మీద ఒక రక్షి పాట పాడాలి.
ఈ వాక్యము మన హృదయంలో ఫలించే విధంగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి శిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త 24వ అధ్యాయం 41వ 23వ అధ్యాయం 12వ వచనం. అందుకే ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. వాక్యం కొరకు మనం ప్రార్థన చేస్తాం. నాతో కూడా పరదేశంలో ఉన్నాను అనేసి దీనికంటే ముందు మనం 39వ వచనం చదువుకుంటే అతను వేలాడ చేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు నన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుకొని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకు చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వారితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇద్దరు దొంగలు యేసయ్యతోనే సిలువ వేయబడి ఉన్నారు. అందులో ఒక దొంగ ఏమంటున్నాడు, నువ్వు దేవుడే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకుంటాడు. అదే రెండవ అతను, ఆయన దేవుడు, ఆయన ఏ తప్పు చేయలేదు. మనం తప్పు చేసిన వాటి మనకు శిక్ష కరెక్టే, అతను దేవుడు కాబట్టి ఆయన శిక్ష ఉండదు. ఆయన మనం అలా అనొద్దని అతనితో చెప్తున్నాడు. అయితే యేసయ్య, అయ్యా మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా మీతో తీసుకొని, అంటే ఆ పాపం ఒప్పుకోవడం వల్ల, తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోవడం వల్ల ఆయన మనల్ని అక్కడికి పరదేశంలో ఉండు అని అతనికి మాట ఇచ్చినాడు. దీనికి మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు వాళ్ళు ఎన్నో ఆస్తి ఇచ్చినప్పుడు తీసుకుపోయి అన్ని విధాలుగా దేశాలు చేసి విందులు చేసి ఖర్చు పెట్టుకొని మళ్ళీ పశ్చాత్తాపడి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి హక్కులు తెచ్చుకున్నాడు. అలాగే యేసయ్య కూడా మనల్ని ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. యేసును మనం అడగడం వల్ల తప్పులు క్షమించేసి దగ్గర తీసుకుంటాడు. కానీ తప్పులు చేయాలని కాదు, కానీ అలా యేసయ్య దగ్గర మనం తప్పు చేసినా కూడా ఒప్పుకుంటే మనం కూడా యేసయ్య దగ్గర ఉంటాం. అందుకే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనితో చెప్పినప్పుడు అతను సంతోషించి, ప్రభువా నేను అంటే నీకు పాపంలో ఒప్పుకున్నానని చెప్పాను. వాటిని దేవుని గురించి కూడా దేవునికి వందనాలు. మనం ఒకరు ప్రార్థన చేద్దాం. పాటలు ముందుగా పిల్లలు వచ్చి రెండో మాట మీద పాట పాడుతున్నారు. త్వరగా సిద్ధంగా ఉండాలి. ఒకరు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.